బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండాపురం గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం. వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాల పంపిణీ. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషం సునీల్ కుమార్. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న అభిమానులు. పేదవారికి సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్ లో సభ్యునిగా చేరా. గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ వెల్లడి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని జాండ్రపేట, కాశీపురం, కొండాపురం గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని, తద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి కలుగుతుందని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. అలాగే రైతులకు మద్దతు ధర లభించి లక్షాధికారులు అవుతారని, ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏసీసీఎల్ అధ్యక్షుడు దుంపల నాగరాజు, గూడూరు నియోజకవర్గ ఏసీసీఎల్ అధ్యక్షుడు దుంపల దయాకర్, వాకాడు మండల అధ్యక్షులు దాసి పోతయ్య, తిరుమూరు మస్తానయ్య, కర్లపూడి సుధా, బందిలి శ్రీరాములు, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ద్రోహి. చంద్రబాబు నాయుడు ఈ రోజుకి కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని తన సొంత చేత్తో జాబు రాసి చెడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఏంటది? దుగరాజ పట్టణ ఓడరేవు. నేను 32 కేంద్ర మంత్రులతో సంతకాలు పెట్టించి, మన్మోహన్ చేత ఒప్పించి, ప్రధానమంత్రి చేత ఒప్పించి, పార్లమెంటులో శాసనం చేసి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత వచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ద్రోహి అయ్యాడు. ఆయనకు అసలు ప్రజల దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతానికి వచ్చి అతను క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది చేసిన తప్పుకి. ఈరోజు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఏం చేశాడు? గూడూరుకి ఏం చేశాడు? నెల్లూరుకి ఏం చేశాడు? చిత్తూరుకి ఏం చేశాడు? తిరుపతికి ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు? మళ్ళా ఎందుకు ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా కావాలని తారెట్లాడుతున్నాడు? దుర్మార్గం. మరి తిరుపతిలో 7,008 మంది నిరుపేద మహిళలకు ఇళ్ళు తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ. మరి 2 బెడ్రూమ్లు ఇళ్ళు తీసుకొని వస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ఎక్కడ వస్తుందని ఆపేశాడు. ఇది చంద్రబాబు నాయుడు. మరి నిరుపేద ద్రోహే కాదు, నిరుద్యోగ ద్రోహే కాదు, రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఆయన చర్యలు నేను ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాన్ని చేకూరుస్తుందని తెలియజేస్తాను. ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని కోరుతున్నాను. దళితులకు చేసింది 0. ఎంతో మందికి ఇళ్ళు లేకుండా గుడిసెల్లో ఉన్నారు. కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఒక్క బిడ్డకు కూడా ఉద్యోగం ఇప్పించలేదు. ఒక్క దళిత బిడ్డకు కూడా ఉద్యోగం ఇప్పించలేదు జగన్. ఈరోజు స్కాలర్షిప్లు, దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇంట్లో 3 ఉంటే 1రికి వస్తూ ఉంది, 2కి తీసేశారు. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా మూసేశారు. మరి దళితులు ఈరోజు మరి తాలూకా ఆఫీసుకు పోతే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దళితులు ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు. మరి అందరూ కోరుకుంటున్నారు ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరాగాంధీ మరి ప్రభుత్వం రావాలని. జగన్ ప్రభుత్వం పోవాలి అని కోరుకుంటున్నారు. చంద్రబాబు కూడా గ్రౌండ్లో ఏమీ లేదు. మరి ఇది పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి చాలా బాగుందని తెలియజేస్తుంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న డక్కిలి మండలం మోపూరు గ్రామ పంచాయతీకి చెందిన యానాది ఎరుకొల్ల నక్కల కులాలకు చెందిన నిరుపేదలు వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని కలిశారు. వారి సమస్యల్ని నేదురుమల్లికి వినతి పత్రం ద్వారా అందించారు. పలు సమస్యలపై గ్రామస్తులతో రామ్కుమార్ రెడ్డి చర్చించారు. మన పార్టీ పేదల కోసం ఏర్పడిన పార్టీ అని, అందుకోసమే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి అభివృద్ధి చేయడం కోసం నవరత్నాల పథకాల ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే భూములు లేని వారికి భూమి ఇవ్వాలని, ఎన్నో సంవత్సరాల నుండి భూ పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్న రైతులకు శాశ్వతమైన పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రామనారాయణ రెడ్డి అభివృద్ధి పనులు చేయకుండా అభివృద్ధికి ఆటంకం కలిగించారని, అప్పటి నుండి సమన్వయకర్తగా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్య తెలుసుకుని పరిష్కరించుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. మీ భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికి అదలాలి కదా. అమ్మ వచ్చినప్పుడు కూడా చాలా దగ్గర మీరు తీసుకున్న భూమి కూడా ఇచ్చేశారు. చాలా దగ్గర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ నాయన లాగా ఇంకా 4 గంటలు ముందరికి వేస్తాను. మేము ఆ మంచి పనులు ఆయన చేసేసి అందించడమే మా పని. ముందు ఎవరు అనుకోవాలి. పిల్లలు చేయాలని మాకు ఇంకా తేలిక ఏంటంటే కొన్ని టైం పడతాయి. అర్హత అనేది అయిన తర్వాత భూమి రోడ్డు చూడాలా, మిమ్మల్ని చూడాలా, చాలా పంచాలి. ఒక దగ్గరగా ఉంటే బాగుంటుంది. అది చేయాల్సిన పని. ఎందుకు ముందర రాలేదు నేను మిమ్మల్ని అడిగి, నేను కూడా వచ్చి సంవత్సరం అయినా. ఎందుకంటే ముందు ఇక్కడ ఒక ఆయన ఉంది, బాగా నాశనం చేసి పెట్టారు. తెలుసు కదా, పేరు కూడా అన్నది ఎవరు. అందుకని జగన్మోహన్ రెడ్డి రామ్ నువ్వు పోయి చూడు, మన వాళ్ళు అందరూ కష్టపడతా ఉన్నారు. ఒక్కటొక్కటి చేసుకుంటా వచ్చాము. నేను కూడా ఇల్లు తిరిగేసి ఊరు తిరిగి దానిలో అన్ని చూసుకుంటా వచ్చినా. ఒక అవగాహన వచ్చింది. అరే నేను వచ్చాను, మళ్ళా వస్తాను. మా పేదవాళ్ళకి గిరిజనులకి ఊరికి చెండు పక్షపాలని మన రవిబాబు సార్ కూడా చెప్పుకున్నారు. ఇంతవరకు కూడా అందరి దగ్గరికి వెళ్ళి ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం జరగట్లేదంటే ఇక్కడ ఎంఆర్ఓ మాట్లాడినా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పెట్టింది ఆయన. అధికారంలో కావచ్చు, ఏదైనా సరి చేసి సర్వే నంబర్లు ఇదంతా మేము ఇచ్చారు కాబట్టి దీన్ని స్టడీ చేసి కొంచెం టైం ఇవ్వండి. సరేనా? ఈ ఓటు వేస్తారని నాకు తెలుసు. అందుకని దొంగ మాటలు చెప్పను. నేను ఉన్న మాటలే చెప్తా. ఉన్నది చేస్తాను చెప్తున్నా. నాకు టైం కావాలంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఉన్న తహసీల్దార్ మారిపోయారు, పోలీసులు మారిపోయారు. అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు పెట్టేసింది ఇక్కడ పనులు చేయకూడదు. ఒకటి రోజు వేసావా, ఆఫీస్కి వచ్చావా, కూర్చున్నావా, ఇంక కొత్త పనులు చేయకూడదు. మీరు మమ్మల్ని పట్టుకొని గుడికి ఎట్టండి, ఎట్టండి అంటదే వాళ్ళు చేయకూడదు. ఉన్న మాట చెప్తున్నా, కరెక్టే కాదు. ఇంకా 2 నెలలు అంటే ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో కోర్టు వస్తుంది. అసలు కదలదంటలే, ఇప్పుడే మానేస్తారు. కొత్త వాళ్ళు వచ్చారు. ఏం అడిగినా సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్ చూసుకోవాలి అవునే కదా. అందరికి తహసీల్దార్ కూడా కొత్త వచ్చుంటాడు. ఈరోజు
గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషన్ సునీల్ కుమార్ ను అధిష్టానం ఖరారు చేయడంతో 6 వార్డుల్లోని మాతమ్మ దేవస్థానం వద్ద అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డు మాతమ్మ దేవస్థానం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లను పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పాషన్ సునీల్ కుమార్ ను ఖరారు చేయడం సంతోషంగా ఉందని, అందరం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సంబరాల్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు టౌన్ 6వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ అన్న గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా 6వ వార్డు అరుంధతిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అట్లాగే వార్డు నాయకులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంగా సంతోషంలో బాణసంచారాలు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకొని ఆనందం వ్యక్తం చేశాం. అదేవిధంగా మా కులదేవత మాతమ్మకి పూజలు చేసి ఈ ఎలక్షన్లో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పని మాతమ్మని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాము, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని వర్గాల ప్రజలకి, విద్యార్థులకి, అందరికీ, వ్యాపారస్తులతో సహా అందరికీ అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా జనాలందరికీ తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకిస్తే ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎన్ని దాడులు జరిగాయో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పని ఈ సందర్భంగా దళితుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నా. ఎంతో సమయం లేదు, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక ఎలక్షన్ వచ్చేదానికి 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఈ రోజు దాకా దళితుల మీద ఏ విధంగా దాడులు చేశాయనేది ఒక్కసారి 2019 నుంచి 2020 దాకా గుర్తు చేసుకోమని చెప్పని ఒకసారి దళితులందరినీ హెచ్చరించడం జరుగుతుంది. అదే మనకున్న దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు చేసినట్లయితే ఎంతో సంతృప్తి కలుగుతుందని, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాల సదన్లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురునాథ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు దుస్తులు, ఆహారాన్ని ఈ సందర్భంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదవారికి సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరామని, చిన్నారులకు దుస్తులు అవసరమని వర్ధన్ తెలియజేయగా పుట్టినరోజు సందర్భంగా వాటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, రవిచంద్ర, రమణయ్య, మురళీరెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవిచంద్ర గారికి, ఈనాటి ముఖ్య అతిథులు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ గిరినాథ్ గారికి, వారి సతీమణికి, వేదిక మీద ఉన్న లయన్స్ ప్రముఖులకి అందరికీ, అదేవిధంగా వార్డన్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నా అభివందనాలు, పిల్లలకు నా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ బాల సదనం రావాలంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మాకు వన్ ఆఫ్ ది ఫౌండర్ అయినటువంటి వైజే ప్రభాకర్ రెడ్డి గారు ఇల్లు ఇది. ఆ ఇంటిని అప్పుడు ఒక తక్కువ రేటుతో ఈ గవర్నమెంట్కి ఇచ్చి ఇక్కడ బాల సదనం పెట్టడానికి కారణభూతులయ్యారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇక్కడికి వస్తే మేము మా సొంత ఇంటికి, లయన్స్ క్లబ్ వాళ్ళు సొంత ఇంటికి వచ్చినట్టు అభిప్రాయపడుతుంటాము. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మేము లయన్స్ క్లబ్ ద్వారా ఇంత ముందు కూడా చేశాము. ఇప్పుడు కూడా ఈరోజు ఒక మంచి సేవా తత్పరులు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మా గిరినాథ్ గారు కానీ, వారి సతీమణి గారు కానీ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు వారి పుట్టినరోజు. డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని డైరెక్ట్గా ఇక్కడ అనాథ పిల్లల కోసం వచ్చిన వారి సహృదయానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇదే కాదు, చాలా కార్యక్రమాలు వాళ్ళు చేశారు. సరస్వతి శిశు మందిరంలో కూడా పిల్లలకి ఆట వస్తువులు అన్నీ ఇవ్వడమే కాక వాళ్ళని ఇక్కడ చదువు చెప్పడానికి కూడా 3-4 వీళ్ళే డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని చదువు చెప్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వార్డన్ గారిని అడిగితే పిల్లలు నైట్ డ్రెస్సులు లేవు, దాదాపు 42 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నైట్ డ్రెస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పి వార్డన్ గారు కోరడం, వెంటనే
ఈ గారు వారి సతీమణి గారు స్పందించి ఇలాంటి కార్యక్రమాలకి బట్టలు పెట్టడమే కాకుండా పౌష్టికాహారంగా ఈరోజు వాళ్ళతో కలిపి మేమందరం లయన్స్ క్లబ్ సభ్యులం అందరం వాళ్ళతో కలిసి ఈ అల్పాహార విందు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మా లయనిజం ఎప్పుడు విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇస్తుంటుంది. మా లయన్స్ గవర్నర్స్ వచ్చినా కూడా ఇదే బాల సదన్కి వచ్చి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఇవి అనాథ పిల్లలతో కూర్చొని అల్పాహార విందువు చేసి వెళ్ళేటటువంటి వారే అందరూ. ఎందుకంటే లయనిజం ఆ సేవా తత్పరత అలాంటిది. మాకు ముఖ్యంగా బాలబాలికలన్నా ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళంతా బాల సదనంలో బాలికలు మీరే భావి భారత పౌరులు, మంచిగా చదువుకొని అభివృద్ధికి చెందాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈరోజు హృదయపూర్వకంగా లయన్స్ క్లబ్ ద్వారానే కాదు మా డిపార్ట్మెంట్ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక మంచి గుడ్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు పొంది ఒక డీగా ఇక్కడే పనిచేసి మళ్ళీ ఈగా ప్రమోషన్ మీద కర్నూలు వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ రిటైర్డ్ అవ్వడం అనేది మాకు అందరికీ డిపార్ట్మెంట్ పరంగా అయితేనేమి ఒక లయన్స్ క్లబ్ సభ్యులుగా అయితే మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఆయన రిటైర్డ్ అయినప్పటికీ రేపు ఈ మంత్ ఎండింగ్లో రిటైర్డ్ అవుతున్నారు. అయినా ఆయన సహృదయంతో మంచి హృదయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ లయన్స్ క్లబ్కి ఎప్పుడూ అండదండలుగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఈ సాయం సంధ్యా సమయంలో కల్పించిన మా ఈ గారికి మరి సతీమణి గారికి అదేవిధంగా మా లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ గారికి మెంబర్లకి అందరికీ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మా మెంబర్లే, లయన్స్ క్లబ్ మెంబర్సే, అందరూ ఉత్సాహంగా వచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండాపురం గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం. వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాల పంపిణీ. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషం సునీల్ కుమార్. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న అభిమానులు. పేదవారికి సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్ లో సభ్యునిగా చేరా. గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN.